గారు అలాగే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపట్టాన్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా మస్తానరావు గారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ మస్తానరావు గారు. ఏంటి అసలు ఓవరాల్గా ఏంటి సింగయ్యకు సంబంధించినటువంటి మృతి, సో ఈ మృతికి సంబంధించినటువంటి అంశంలో ఎవరిది తప్పు ఏంటి అనేది పక్కన పెడితే ఓవరాల్గా చూస్తే ఒక ప్రాణం పోయింది. సో ఈ ప్రాణం పోయినటువంటి సందర్భంలో మాట్లాడాల్సినటువంటి మాటలు, కనీసం సానుభూతి, అట్లీస్ట్ దిగ్భ్రాంతి అది కూడా లేకుండా ఏదో రాజకీయం చేసేస్తున్నారు, చనిపోయింది మా కార్యకర్త కదా అనేటటువంటి ఒక రకమైనటువంటి ద్వారంతో మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఇందులో పోలీసుల వైఫల్యం ఉందా? పోలీసులు ఎందుకు రెండు రకాల ప్రకటనలు చేయాల్సి వచ్చింది? అసలు ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? గుడ్ మార్నింగ్ సార్, రాజు గారు, ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న యొక్క మిత్రులకు కూడా. సార్, ఇప్పుడు జరిగిందైతే మాత్రం చాలా దారుణమైన సంఘటన, దానిలో ఎటువంటి సందేహం ఉంది. అయితే మీరు అన్నట్టు పోలీసుల వైఫల్యం అయితే దీన్ని స్పష్టంగా కనిపిస్తాం. ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే రీసెంట్, అంటే మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడో కాదు కదా, ఒక 10-12 నెలల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి Z+ కేటగిరీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి భద్రత కల్పించాల్సిన అవసరం. లో పార్టీ ఉండాలి, ఆయన ఎక్కడ వెహికల్ ఆగితే అక్కడ. అంటే ముందు వాళ్ళు ఏమంటారంటే, దానికి జిల్లా ఎస్పీ గారు రాత్రి ప్రెస్ మీట్ కూడా నేను చూశాను. ఆయన ఏమంటారంటే, మేము 11 వాహనాలు కాన్వాయ్లో ఉంటాయి, అదొక కాక +3 14 వాహనాలకు అనుమతిస్తే తాడేపల్లిలో ఆయన నివాసం నుంచి 50 వాహనాల్లో బయలుదేరారు. ఆ రూట్ కూడా ఎక్కడైతే రెంటపాల ఇచ్చారో అక్కడ ఆగకుండా ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అక్కడ జన సమూహం చూసి ఆగిన పరిస్థితి. అది యాక్చువల్గా ఆయన యొక్క షెడ్యూల్లో లేదు. సో అక్కడ ఈ సంఘటన జరిగింది. జరిగినప్పుడు నాకున్న సమాచారం ఆధారంగా మొదట్లో నేను, ఎందుకంటే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు ఆ రోజు ఒక వాహనం నెంబర్ చెప్పటం, ఆ వాహనం ద్వారానే ఆయన తగిలి సింగయ్య చెందాడని కూడా ప్రెస్ మీట్ పెట్టి, మరి పక్కన ఐజీ గారు కూడా ఉన్నారు, త్రిపాఠి గారు కూడా ఉన్నారు, ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా మనం గమనించాలి. అయితే ఆయన రాత్రి ఏమంటారంటే, నేను అప్పుడున్న సమాచారం ఆధారంగా చెప్పాను, నాకు పరిమితమైన సమాచారం, ఆ తర్వాత నేను లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత మిగతా చెప్తా అన్నాను. ఈరోజు నాకు కొన్ని వీడియోలు దొరికాయి, ఆ వీడియోలు విశ్లేషించాము, కొంతమందిని విచారించాము. ఆ మేరకు చూస్తే ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాహనంలో ఉండగానే ఆయన రమణారెడ్డి డ్రైవ్ చేస్తా ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి. సో అది సంఘటన చోటు చేసుకున్నారని నాకు ఉంది. కాబట్టి ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ కింద కల్పబుల్ హోమిసైడ్ కింద నేను వాళ్ళందరినీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా లోపల ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ గారు, పేర్ని నాని గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా, నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. ఇంకా మరింతగా దర్యాప్తు చేయకపోతా ఉన్నాం ఇంకా అనేది ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే, జిల్లా ఎస్పీగా ఉన్న వ్యక్తి అంటే అక్కడ ఉన్న సిఐఓ ఇంకొకళ్ళు ఎవరో అలా ప్రెస్ మీట్ లో మాట్లాడటం అంటే వేరు. ఒక సిఐ అథెంటికేషన్ గా చెప్పినప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ అదే అడుగుతాం. 2 రోజుల క్రితం ఆ విధంగా వేరే వాహనం పేరు, ఆ నెంబర్ కూడా చెప్పినప్పుడు, ఇప్పుడు జగన్ గారి మీద ఇలా పెడతంలో అర్థం ఏంటి, దీనిలో ప్రభుత్వ ఒత్తిడికి ఆయన తొలగారా అనేది కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కూడా మీరు గమనించాలి. అంటే ఉన్నతాధికారులు ఓ పక్కన ఏంటంటే, ఆయనకి భద్రత కల్పించలేదని గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ అనేక పర్యటనలో చెప్తూ ఆరోపిస్తా ఉన్నప్పుడు అక్కడ చూసాం. అక్కడ గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు కొన్ని 100 మీటర్ల దూరం దగ్గరగా ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు ఆయన ఉండగానే ఆయన కారు పైన మీద ఎక్కి అతను ప్లకార్డ్ ఏదో పట్టుకొని, ఫ్లెక్సీ పట్టుకొని కూడా ఎగురుతా ఉన్న పరిస్థితి కూడా చూసాం. సో అదే సందర్భంలో, అతను ఎగురుతున్న సందర్భంలోనే కొంతమంది ఎదురుగా వస్తున్నట్టు మనం చూసిన వీడియోలో చూస్తే, కారు కింద ఎవరో పడ్డారు, ఆపండి అరుచుకుంటా వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంకో వీడియోలో చూస్తేనేమో ఆ కారు చక్రం కింద తల, అంటే మెడ మీద చక్రం అట్లా తోసుకు వెళ్తున్నట్టుగా కూడా కనిపించింది. సో నిజంగా అట్లాంటి సంఘటన చాలా హృదయధారకంగా ఉంది. అంటే అతను కనీసం డ్రైవర్ రమణారెడ్డి జగన్ గారికి కానీ అక్కడ లోపల ఉన్న వాళ్ళకి కానీ ఆ విషయం చెప్పారా లేదా, లేకపోతే వాళ్ళు కూడా గమనించలేదా, గమనించి కూడా వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ విధంగా ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఒకటి సార్, ఎస్పీ తర్వాత ఐజీ, సో వీళ్ళు ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులు, చాలా బాధ్యత కలిగినటువంటి అధికారులు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాటకి కూడా చాలా విలువ ఉంటుంది, ఆ మాటకి చాలా వాల్యూ కూడా ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు కనీసం అంటే ఎలా ఉంది అంటే, రాష్ట్రంలో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు పోలీసు వ్యవస్థ మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు ఏవైతున్నాయో వాటికి నిజమేనేమో అనేటటువంటి అనుమానాలు కలిగించే విధంగా
వీళ్ళు ప్రవర్తించారు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేను నిన్నటి నుంచి కూడా చూస్తున్నా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఎస్పీ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, గుంటూరు జైల్లో ఉన్న వాళ్ళకి రాచమర్యాదలు చేస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ప్రమాద ఘటనకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు, ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేయాలి. అది వేరే విషయం. నిజంగా ఎస్పీ స్థాయి అధికారి ఆ విధంగా అంటే కనీసం ఏదో ప్రాథమిక సమాచారాన్ని తీసుకొని వెహికల్ నెంబర్తో సహా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఖచ్చితంగా తప్పండి. ఎందుకంటే అదే చెప్తున్నా, ఇందాక చెప్పానండి, చిన్న ఎస్ఐ స్థాయో సిఐ స్థాయి వ్యక్తి వేగ్ గా చెప్పాడంటే అది వేరు. అసలు అక్కడ ఉన్న సమాచారం ఏంటి, ఎందుకంటే ఎస్పీ ప్రకటిస్తున్నారంటే అది అథెంటిక్ కాదు. ఇంకోటి కూడా చెప్తారు, గత కొన్ని రోజులుగా సతీష్ కుమార్ గారు బదిలీ అవుతారనేది కూడా వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన బోరుగడ్డ అనిల్ గారి విషయంలో, తర్వాత గోరంట్ల మాధవ్ గారు జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర కిరణ్ అనే వ్యక్తిని తీసుకెళ్తున్న సందర్భంలో ఎస్పీ ఆఫీస్ దగ్గరే దాడి చేసి అక్కడ కూడా పోలీసుల వైఫల్యం కనిపించింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకోటి కూడా చెప్తాను, ఇక్కడ పోలీసు శాఖ పనితీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విషయంలో అక్కడ తప్పు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి గారు డ్రైవ్ చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా నిబంధనల ప్రకారం ఒక కానిస్టేబుల్ డ్రైవింగ్ ఉపయోగించాలంటే దానికి పోలీస్ శాఖ నిబంధనలు కూడా ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ విషయం కూడా పోలీస్ అధికారుల నాలెడ్జ్ లేకపోవటం, అంటే జగన్ గారికి ఇష్టపడే అతను డ్రైవింగ్ ఒప్పుకున్నారా, ఏ విధంగా అతను డ్రైవ్ చేస్తా ఉన్నారు అనేది కూడా పాయింట్. అది పోలీస్ శాఖ నాలెడ్జ్ లో లేదని కూడా చెప్తా ఉన్నారు. అసలు రమణారెడ్డి అనే వ్యక్తి ఒకే వ్యక్తి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అక్కడే చేయడం కూడా ఆయనకు భద్రతాపరమైన సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే 2-3 ఏళ్ళకి ఒకసారి అక్కడి నుంచి పోలీసుని కూడా మారుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఒక విఐపికి సంబంధించి ఏంటంటే తరచుగా వాళ్ళు మారవటం, అంటే ఎక్కడెక్కడ ఉంటారు ఏంటి విఐపి అనేది కూడా వాళ్ళకి తెలియకూడని అంశంగా కూడా. అవును, కరెక్టే. అంటే వాస్తవంగా అయితే మీరు చెప్పినట్టు ఈ ఎన్ఎస్జీ సెక్యూరిటీ కావచ్చు, తర్వాత వచ్చే సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని షఫిల్ చేస్తూ ఉంటారు. మీరు కనీసం మనకు సంవత్సరాలు కూడా కాదు, వాళ్ళకి కేవలం నాకు తెలిసి వారం 15 రోజులు 1 month లోపలే వాళ్ళు షఫిల్ చేస్తుంటారు. కానీ ఈ విధంగా అంటే సెక్యూరిటీకి సంబంధించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, మీరు చెప్పినట్టు వెహికల్కి వెళ్ళేటటువంటి పైలట్ డ్రైవర్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా నాకు తెలిసి మార్చినటువంటి సందర్భాలు కూడా లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే సార్, వస్తాను నేను మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి బండారు వంశీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా